ది ట్రిప్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 52 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ లోనే ట్రిప్ అంటారు, కార్ ఎక్కుతారు, వెళ్తారు, ఓకే అంతా బానే ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ట్రిప్ అంటే ఎవరైనా ఏం ఆలోచిస్తారు? లొకేషన్స్, తిరగటం, ఎంజాయ్ చేయటం, పీస్ఫుల్ గా ఉండటం, చాలా వరకు ఇవే అన్నమాట. కాకపోతే ఈ మూవీలో ఏంటంటే ట్రిప్ అనేసి గొడవలు పడతా ఉంటారు, తిరుగుతా ఉంటారు. ఓన్లీ ఏంటంటే హోటల్లో ఉంటారు, అలాగే కార్లు వేసుకొని తిరుగుతా ఉంటారు. అసలు ఎందుకు తిరుగుతున్నారా ఏంట్రా అనిపించింది నాకైతే. ట్రిప్ అంటారు, కాకపోతే ఏంటంటే ఎక్కడ కూడా ఉండరు మామ వీళ్ళు. ఉంటారు, ఒక 2-3 ప్లేసుల్లో ఉంటారు. ఆ ప్లేస్ లో ఏంట్రా అంటే హోటళ్లు. అసలు ట్రిప్ అనేసి హోటల్కి ఎందుకు వెళ్ళారో అర్థం కాదు. ఆ హోటల్కి వెళ్ళేసి తింటా ఉంటారు, తింటాం తాగటం అంతే. తాగటం అంటే మీరు ఏదో అనుకుంటారేమో, వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఫ్రూట్ జ్యూసులు తాగుతా ఉంటారు. సరే మామ ఇదంతా వదిలేద్దాం. మూవీలో డ్రామా అంటారు. ఈ డ్రామా ఏమన్నా కొంచెం ఉన్నా ఎంగేజింగ్ గా ఉందంటే, లిటరల్లీ మామ నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. ఒక ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఉంటది, అసలు అది ఎంత లాగ్ అంటే అంత లాగ్ ఉంటది. మాట్లాడుతున్నారు అర్థం కాదు, కొట్టుకుంటున్నారు అర్థం కాదు, అసలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. సరే వీళ్ళు మాట్లాడుతుంది ఏమన్నా ఎంగేజింగ్ ఉందా అంటే అది ఎంగేజింగ్ గా ఉండదు. అసలు మూవీలో జోక్ ఏంట్రా అంటే మూవీ మొత్తం వీళ్ళిద్దరి మధ్య ఉంటది. అసలు మూవీలోకి ఎవడు రాడు. సరే వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు, ఓకే. సరే ఈ తెలుగు డబ్బింగ్ ఏమన్నా బాగుందా అంటే ఆ తెలుగు డబ్బింగ్ కూడా బాగుండదు. ఆ తెలుగు డబ్బింగ్ ఏంటంటే అంతంత మాత్రమే ఉంటది. వాళ్ళు ఏం మాట్లాడతారో మనకైతే అంత పర్ఫెక్ట్ గా అర్థం కాదు. కొన్ని వర్డ్స్ ఏంటంటే అసలు ఆ ఏ వర్డ్ మనకు అర్థం కాదు, అంత కన్ఫ్యూజన్ చేస్తా ఉంటారు. అసలు మెయిన్లీ ఏంటంటే మూవీలో స్టోరీయే లేదు. ఏదో ట్రిప్ అంటారు కానీ ట్రిప్ కి వెళ్ళారా లేకపోతే ఎక్కడికి ఏమన్నా వెళ్ళారా నాకేం అర్థం కాల. ఇదో జస్ట్ ఏంటంటే అలా తిరుక్కొని వస్తారు అంతే. మూవీలో ట్రిప్ అంటారు కానీ అసలు మూవీలో ఏ లొకేషన్ కూడా బాగుండదు. ఏంటో హోటల్కి వెళ్తారు, అలాగే ఏంటంటే ఏదో చిన్న గిడ్డేసి ఏదో ఉంటది అన్నమాట, ఒక చిన్న ప్లేస్, అక్కడికి వెళ్తారు. అసలు ఈ మూవీలో ఏ లొకేషన్ బాగుందరా ఏందిరా అనిపించే నాకైతే. ఏమైనా ఏంటంటే 10 సీన్ లో తింటా ఉంటారు, కొమ్మ శుద్ధంగా కూర్చొని తింటమే వాళ్ళ పని. మూవీ మొత్తం తింటారు, మాట్లాడతారు, పనుకుంటారు, లెగుస్తారు, ఆడుకో బయటకు వెళ్తారు కారులో. అంతే తప్పితే ఏ లొకేషన్ చూపించరు. ట్రిప్ అంటారు, ఆ ట్రిప్ అన్నప్పుడు మనకి ఎంత బాగా చూపించాలి, ఆ లొకేషన్స్ కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు. అసలు మూవీలో విజువల్సే లేవు, లొకేషన్సే లేవు. సరే ఈ డ్రామా కూడా ఉండదు, ఆ స్టోరీ కూడా పర్ఫెక్ట్ గా వెళ్ళదు. అసలు మూవీలో ఏం వెళ్ళిందిరా అంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు, అసలు ఏం వెళ్తుందో అర్థం కాదు. అసలు మూవీలో హీరోయిన్స్ అంటారు, అసలు హీరోయిన్స్ ఎక్కడున్నారో నాకు అర్థం కాల. అప్పుడప్పుడు ఏంటంటే కాల్స్ వస్తా ఉంటాయి. సరే ఈ కాల్స్ ఏమైనా బాగున్నాయి అంటే ఈ కాల్స్ కూడా బాగుండు. వాళ్ళ భార్యలో ఎవరో ఫోన్ చేస్తా ఉంటారు, ఎందుకు చేశారో అర్థం కాదు, కాకపోతే చేస్తా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వైరా ఎందుకురా ఏంట్రా అనిపించే. సరే ఇదంతా పక్కన పెడదాం. మూవీలో క్లైమాక్స్ అంటారు. ఈ క్లైమాక్స్ లో ఏంట్రా అంటే సడన్ గా ఒక ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు. మేమేదో విడిపోయాము, మేమేదో మిమ్మల్ని చాలా మిస్ అయిపోయాము, అబ్బా అది ఇది అనేసి. సరే ఈ ఎమోషన్ ఏమన్నా వర్కౌట్ అవుతుందా అంటే అసలు వర్కౌట్ అవ్వదు మామ. ఏదో సడన్ గా ట్రై చేస్తారు, ఎందుకు వర్కౌట్ అవుతుంది అయినా సరే. మూవీలో ఎమోషన్ ఉండదు, స్టోరీ ఉండదు, సస్పెన్స్ ఉండదు, ఎంగేజింగ్ ఉండదు, ఏ ఉండదు అనమాట. అలాంటప్పుడు ఎమోషన్ ఎలా వర్కౌట్ అవుతుందో నాకు అర్థం కదా. కాకపోతే ఏంటంటే సడన్ గా ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు. చెప్పడం మర్చిపోయాను గాయ, స్టార్టింగ్ లో చెప్పాల్సింది. ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. సరే ఈ మూవీ ఒకటే ఉన్నా చూడొచ్చా అంటే వర్తిట్టే కాదు చూడటానికి. మూవీలో ఏ ఉండదు అనమాట. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ గైస్ నాకైతే నచ్చలేదు. మూవీ పేరుకి ఆ విజువల్స్ కి సంబంధమే ఉండదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే చెప్పాలా, నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు మామ. సో మీరు మూవీ చూసుకుంటే మీకు అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.